సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ రోజు అయితే మనం రియాక్షన్ వీడియో ఇస్తున్నాం, అది కూడా గెస్ ద సాంగ్ అని. thumbnail చూసి అప్పుడే అర్థమైపోయింది మన వాళ్ళకి. అంతేదా? అంతే అంతే. ఈ రోజు మనతో పాటు క్రాంతి గారు ఉన్నారు. మీకు తెలుసు, ఈ మధ్య క్రాంతి గారు బిజీగా లేరనమాట. స్కూల్కి హాలిడేస్ వచ్చినాయి, ఇంకంతే, ఇంట్లో ఫ్రీగా ఉంటారు, నాతో పాటు రియాక్షన్ ఇస్తారు. ఈరోజు మనం గెస్ ద సాంగ్ అయితే చేస్తున్నాం గైస్. యా చేద్దాం మనం. లాస్ట్ టైం యావ్ చేసింది ఇది యాదో అర్థం కాలే. లాస్ట్ టైం మేము గెస్ ద హీరో చేసినాం మేము. అవునవును, గెస్ ద సాంగ్ చాలా ఉన్నాయి. యావ్ చూద్దాం. మూవీ నేమ్ చూడు. మూవీ నేమ్ చేద్దామా? లేకపోతే గెస్ ద సాంగ్ చేద్దాం. thumbnail అప్పుడే పెట్టేసినాం మేము. షిట్ గైస్. ఓకే ఓకే, ఓకేనా? ఇది చూద్దామా? గెస్ ద సాంగ్ బీజిఎం అంట. బీజిఎం ఏంటి బ్రో? యాడ్స్ వస్తాయి మళ్ళీ, డౌన్లోడ్ చేయాల్సిందే ఇది గైస్. ఓ నిమిషం నండు, డౌన్లోడ్ ఓకే ఉంది. ఎంతసేపు అవుతుందో డౌన్లోడ్ అయ్యి ఇది? రేపు ఎల్కాడ అవుతుంది అనుకుంటా. మంది 4G మొబైల్ కాబట్టి స్లోగా డౌన్లోడ్ అవుతుంది, అంతే కదా? అంతే అంతే. బై ద వే గైస్, ఎవరెవరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే చేసేయండి. లైక్ చేయకపోతే ఏం చేస్తున్నారు? ఇంకా లైక్ చేయండి. కింద కనపడలేదా? కనపడిస్తుంటే అదిలేండి. బై ద వే గైస్, ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మీకు ఒక యాప్ చెప్తా, లింక్ కామెంట్ సెక్షన్లో లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. యాప్ పేరు వింజో. వింజో వాళ్ళు నాకు స్పాన్సర్ చేసి చెప్పినారు, వింజోలో డబ్బులు గెలిచచ్చు, ఫోన్ చేసి గిన్ అలా అని వదిలినారు. నాకు అర్థం కాలేదు, ఫేక్ అని నమ్ముతారు. నాకు కానీ అర్థం కాలే. కానీ నేను డౌన్లోడ్ చేసి చూస్తే 200 రూపాయలు విత్డ్రా చేసిన. గేమ్స్ ఆడి గెలిచచ్చు. రియల్ యాప్. గూగుల్లో కూడా అడిగి చూసినాను, మీకు కావాలంటే కళ్ళ ముందరే అడిగి చూపిస్తా. ఓకే, వింజో సెక్యూర్ ఆర్ నాట్ అని అడుగుదాం. ఈడే ఉంది. అబ్సల్యూట్లీ ట్రాన్స్ఫరింగ్ మనీ ఆన్ ద వింజో యాప్ ఇస్ ఏ సెక్యూర్ ప్రాసెస్. దీన్ని మనం ట్రస్ట్ పేమెంట్స్కి ఏదైనా చేయొచ్చు మీరు. యూపీఐలో యూపీఐ అంటే ఫోన్పేలో కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు, రీడీమ్ కోడ్ చేసుకోవచ్చు, గేమ్లో టాప్అప్ చేసుకోవచ్చు. సో మంచి యాప్ ఇది. ఐ సజెస్ట్ యూ టు డౌన్లోడ్ దిస్ యాప్. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ అయిపోయింది, మనం ఇంటర్నెట్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓకే, గర్ల్ వచ్చింది. ఫస్ట్గా మీరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, ఆడపిల్ల వాయిస్ నాకు ముందే నచ్చదు, కానీ ఏం చేయమంటారు అండి? ఓకేనా? ఏం లే, సౌండ్ తో పని இந்த வீடியோல வர பீஜம் கேட்டு அது என்ன சாங்னு கண்டுபிடிங்க. ఒక్క నిమిషం ఉండు. ఏం మాట్లాడదాం? అది మలయాళం గైస్, మనం తెలుగు అనుకున్నాం. మై గాడ్, గెస్ ద సాంగ్ అంటే అది హిందీ మలయాళం. 3, 2, 1. ఏంది గైస్ ఇది? ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ దిస్. గెస్ ద సాంగ్ విత్ బీజిఎం. ఏంది తిక్క మలయాళం ఉంది, నాకు ఏంది అర్థం కాలే. ఎక్స్పోజ్ 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 ఎక్స్పోజ్. ఛానల్ పేరు సైన్. టైం వేస్ట్ అయింది ఈరోజు, డబ్బి టైం వేస్ట్ అయిపోయింది. వేరేది కొట్టు. ఇది చూద్దాం. మీకోసం సరికొత్త క్వశ్చన్స్ తీసుకొని నేను వచ్చేసాను. ఈ వీడియోలో మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎప్పటిలాగే హింట్స్ ఇస్తాను. వాటి ఆధారంగా ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గెస్ ద. మనిషి జార్నాడు అక్కడ అట్టిపండు ఉండే కింద. నా గుండె. అదేనా సాంగ్? అదే అనుకుంటాను. సాంగ్ ఉందా అది ఇంతకి? నాకు తెలియదు. సాంగ్ పిక్చర్ లో కనిపిస్తున్న 4 హింట్స్ ని కలిపితే సాంగ్ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్. బాయ్ కాదు, అది కింద పడుతున్నాడు వాడు. జారి జారి చిన్న గుండె. జరే జరే చిన్ని గుండె. తెలుసా నీకు? సో క్రాంతికి 0 పాయింట్స్, నాకు 0 పాయింట్స్. పక్కన పెట్టే ఇంకా
హింట్ వచ్చేసి జారడం, తర్వాత జారడం, తర్వాత స్మాల్ అంటే చిన్న, తర్వాత హార్ట్ అంటే గుండె. సాంగ్ నేమ్ వచ్చేసి జారే జారే చిట్టి గుండె జారిపోయేనే విన్నావా ఎప్పుడన్నా సాంగ్. సాంగ్ ఇది? జారే జారే చిట్టి గుండె ఆ. అంటే ఆడ స్మాల్ అని చూపించినారు. స్మాల్ అంటే సన్నగా మజ్ను వస్తుంది. మూవీ. ఆలోచిస్తే ఈజీగా చెప్పేయచ్చు కూడా. నెక్స్ట్ గైస్ సలార్ గెస్ ద మూవీ నేమ్ వచ్చింది. ఓకే సలార్. నేను కూడా చెప్పేస్తా అంటే నువ్వు చెప్పి తట్టుకోవు. నేను పైన చూసిన గెస్ ద Okay. మూవీ అని ఇంకా Guys. సలార్. ఉండు మా ప్రేక్షకులు చెప్తా. క్రాంతికి 1 పాయింట్, శిక్షకి 0. ఎప్పుడు శిక్ష ఓడిపోతాడు దీంట్లో. ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేసి సలార్. ఓకే తెలుసు. గెస్ట్ గెస్ ద హీరోయిన్. సాయి పల్లవి. పల్లవి. నేనే చెప్పిన సాయి పల్లవి. నేనే చెప్పిన నాకు 2 నీకు 1. నాకు తెలిసి సాయి పల్లవి కదా ఇది. దీన్ని కివి అంటాం. దీన్ని పల్లవి ఆ. కివి అంటే లాస్ట్ వి ఓడి కే తీసేసినారా? నా హీరోయిన్ పిక్చర్ లో కనిపిస్తున్న నేను సాయిబాబా ఫోటో తీసి కనుక్కుంటే ఇంకా సాయి పల్లవి ఏమో అని. అంతే కదా గైస్. క్రాంతికి 2 పాయింట్స్. ఉండు ఫస్ట్ కరెక్ట్ కాదు చూద్దాం. టైమ్ అప్. ఫస్ట్ హింట్ వచ్చేసి సాయి బాబా, తర్వాత పా అనే అక్షరం, తర్వాత లా, తర్వాత కివి. హీరోయిన్ నేమ్ వచ్చేసి సాయి పల్లవి. ఎస్ Yes, దాము. అబ్సల్యూట్లీ అదే. గెస్ ద మూవీ నేమ్. ఒక నిమిషం చూడొద్దు చూడొద్దు. నేనేం చెప్తాను అంటే గైస్ క్రాంతికి 2 పాయింట్స్, శిక్షకు 1 పాయింట్. గెస్ ద మూవీ ఇప్పుడు చెప్పు. అల్లు అర్జున్, ఎర్రచందనం, పార్టీ లేదా పుష్ప. గెస్ ద మూవీ. అల్లు ఎర్రచందనం, షికావత్. వీడిని ఏమంటారు గుండోన్ని? షికావత్తా. ఇందో గైస్ హింట్స్ అర్థం కావట్లేదు. పాస్ చేసేద్దాం. పిక్చర్ లో కనిపిస్తున్న ఈ 3 హింట్స్ ని కలిపితే మూవీ నేమ్ వస్తుంది. ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసి టైమ్ అప్. ఈ 3 హింట్స్ ని కలిపితే వచ్చే మూవీ నేమ్ పుష్ప. ఆ? గెస్ ద సాంగ్. పుష్ప? పిక్చర్ ఎట్లా రా బాబు? హింట్స్ కాదవి. పిక్చర్స్ అవి. అరే గైస్ వేస్ట్ ఈ అమ్మ కూడా. ఇప్పుడు కూడా ఎక్స్పోజ్ ఛానల్ పేరు ఏంది? రిడల్స్ తెలుగు ఎక్స్పోజ్. ఉండు అది చూద్దాం. మెన్షన్ చేసి పెడదాం. నేను చేయండి. ఒక నిమిషం ఇచ్చుద్దాం. గెస్ ద సాంగ్. నా కింద పెట్టు. నువ్వు అవులావయ్యా. లా యా యా. అవులావయ్యా. ఏంటో గాయస్ అర్థం కావట్లేదు. టైం స్టార్ట్స్. నా ఆన్సర్ ఏంటో గెస్ట్ చేశారు అనుకుంటా. ఇప్పుడు హింట్స్. ఒక్క నిమిషం ఉండు. నాకు అర్థమైంది ఇది. ఏంది చెప్పు. జైలర్ సినిమాలో తమన్నా కావాలయ్యా సాంగ్ పక్కా 100%. చూడు చూద్దాం. చూద్దాం. అవునవును. ఫస్ట్ హింట్ వచ్చేసి నువ్వు, తర్వాత కౌ, తర్వాత లా, అదే కదా. తర్వాత యా అనే అక్షరం. సాంగ్ నేమ్ వచ్చేసి నువ్వు కావాలయ్యా సాంగ్ ఫ్రమ్ జైలర్ మూవీ. గెస్ ద మూవీ. మెగాస్టార్ రవితేజ, వాల్టర్ వీరయ్య. నేను కానీ చెప్పేసి నేను చెప్తాను. ఫస్ట్ నాకు 3 నాకు 2 మళ్ళా కావాలయ్యా చెప్పినా నేను. నాకు 3 మ్యాచ్ చెప్పినాయి. అదే అనుకుంటా. మ్యాచ్ అంట ఐఎమ్ 3 ఈక్వల్ డ్రా అంటావు. రా అంటే ఈక్వల్. ద హీరో పిక్చర్ లో వాల్టర్ వీరయ్య. ఫస్ట్ ఉండే ఇది కరెక్ట్ కాదు చూసంటే నువ్వు మధ్యలో సార్ చెప్పిన నేను. టైమ్. మూవీ నేమ్ వచ్చేసి వాల్తేరు వీరయ్య. Yes, the సలార్. హీరో ప్రభాస్. హీరో ప్రభాస్ ఆడ. ప్రభాస్ ఎవరైనా చెప్తారు ఇది. సో ఇద్దరికి 4 పాయింట్స్. ఏంది ఏం లేదు నేను చెప్పాలా. సరే పోప్ప నువ్వే వినుకో వెళ్ళిపో. గైస్ బై బై. నాకు తెలియదంట ఇది. సలార్ సినిమా పోయి వచ్చినారా? అయితే థియేటర్ లో చూసిన. సర్లే పెట్టు. అయితే ఏమి 4 కాదా? 4 కాదు 4-3. గెస్ ద హీరో అని కానీ నేను చెప్పినా. నువ్వు చూస్తే సలార్ అంటివి. నీదే 18 నీది ఇలా నాకు చెప్తావు. ప్రభాస్ అని చెప్పాలి. పిక్చర్ లో అప్పుడే చెప్పినా నేను. ఆన్సర్ ఏంటో గెస్ట్ చేశారు. ఎవరైనా చెప్తారు ఆన్సర్. గెస్ ద మూవీ బై విక్రమ్. నేను చెప్పేసి ఇప్పుడు వేస్ట్. నువ్వు వెళ్ళిపో పక్కనికి. 5 పాయింట్స్. కావట్లేదు. 5 పాయింట్స్. 4 5 నీది నాది ఈక్వల్. లేదు ఈక్వల్. 5 ఎట్లా నేను చెప్పాను. ప్రభాస్ నేను చెప్పిన. నేను చెప్తా అంటే పెట్టు బ్రో. విక్రమ్. టైమ్. మూవీ నేమ్ వచ్చేసి నేను చెప్తా. విక్రమ్. గెస్ ద ఎన్టీఆర్. పిక్చర్ లో
అది అప్పుడే లాస్ట్ టైం వచ్చింది. వచ్చింది Last time- చెప్పినామా లేదా? లాస్ట్ టైం హీరోలో వచ్చింది అంతే. అంతా నేను కానీ చెప్తా అంటే కదా చెప్పాలి. లాస్ట్ టైం లో నేను కానీ చెప్పిన కాబట్టి ఇది కానీ 6 కనిపిస్తున్నా నీకు 5 నాకు 6. లేదు లేదు నీకు 5 నాకు 6. హీరో నేమ్ ఏంది బ్రో మొన్న ఆడుతున్నాడు వచ్చేసి ఏందిమండి అన్న లాస్ట్ టైం గెస్ ద హీరోస్ లో అల్లు అర్జున్ వీళ్ళంతా వచ్చినప్పుడు ఎన్టీఆర్ లాస్ట్ లో వచ్చినాడు. లేదు ఏం చూపెళ్ళానికి ఎన్టీఆర్ కాదు ఒక్క నిమిషం వచ్చింది, రామ్ చరణ్ చూపిస్తాండు. రామ్ వచ్చింది. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో లాస్ట్ లో రామ్ గైస్ వచ్చిండేది ఓడిపోయాడు శిక్ష అన్న. అద్దొద్దా అద్దా ప్లే చేయి ఇప్పుడు రాసినట్టు చూద్దాం. ఫస్ట్ అయితే ఎన్, తర్వాత ఫోనా వస్తుంది పక్క విజయ్ దేవరకొండ హీరో నేమ్ అయితే వస్తుంది పక్క నెంబర్ 9. నేను ఇద్దరం చెప్పినాం కరెక్ట్. ఇద్దరికి పాయింట్స్ వస్తాయి చూసినావా? ఇప్పుడు నమ్ముతావా? సో ఇది ఎక్కడ పోయింది ఇది? ఒక నిమిషం ఉండు. అయ్యో ప్రసన్న సార్ జాకెట్ మర్చిపోయానంట. ఇచ్చేసి రాబో క్రాంతి. ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన వెళ్దాం. ఈ రోజు కూడా వీడియో సాక్కుంటూ పోతాంది. అవునవును ఎందుకు షార్ట్ గా ఉంటుంది తీద్దాం పదా అన్న అంటే ఇంత లాంగ్ అవుతుంది. ఓకే నో ప్రాబ్లం. ఓకే ఎన్ని యాడ్స్ వస్తాయో ఈరోజు? యాడ్స్తోనే వీడియో నిండిపోతుంది. యాడ్ వరకు ఉన్నాం మేము. ఇది అయిపోయింది. విక్రమ్ అయిపోయింది కదా, ఎన్టీఆర్ ఎన్టీఆర్ అయిపోయింది. ఓకే నేను నాకు 6 నీకు 5 ఓకేనా? పో. జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు నేనే విండు గైస్. హాలిడే ఎస్ ద హాలిడే ఇండియా పెన్ ఇండిపెండెంట్ డే చూడాడా. నువ్వు రాంగ్ చెప్పినావు. రిపబ్లిక్ డే అని ఎవరు చెప్తారు? చూద్దాం 7 పాయింట్స్ కరెక్ట్ పెట్టు బ్రో కరెక్ట్ కాదు ఫస్ట్ చూసుకో. కలిపితే ఇది గిన రాంగ్ అయితే క్రాంతికి 7 పాయింట్స్. క్రాంతి విన్, వీడియో ఖతం అంట. రైట్ చూద్దాం. ఏం వస్తుంది ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇండిపెండెంటే ఆడ డెంట్ అంటారా దాన్ని లాస్ట్ లో ఉండి? ఇండియా పెన్ ఈడే అర్థమైపోతుంది. ఏం క్రాంతి నువ్వు? ఓకే చూద్దాం టైం అప్. ఫస్ట్ హింట్ వచ్చేసి ఇండియా, తర్వాత పెన్, తర్వాత డ్యాన్స్. హాలిడే నేమ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే. మళ్ళీ నేను తెలుగులో చెప్పినానా? తెలుగులోనే కదా చెప్పింది. పొడుపు కథ. ఒక చిన్న పొడుపు కథ. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, పిలిస్తే పలుకుతుంది, మనలాగే మాట్లాడుతుంది. ఏమిటది? ఆన్సర్ ఏంటో గెస్ చేసుకో. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, పిలిస్తే పలుకుతుంది, మన లాగే. అర్థం కదా, అర్థంలో ఉండే మనిషి. అర్థం అర్థం కాదు, కొంచెం లాజిక్ ఆలోచించాలి. పిలిస్తే పలుకుతుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, మనలాగే మాట్లాడుతుంది. ఏమిటది గైస్? అర్థం కాలే. ఇది ముందర పాస్ చేయండి. యువర్ టైం అప్. ఆన్సర్ వచ్చేసి టెలిఫోన్. గడిలో హే ప్రభు గైస్ ఐ హోప్ మీ వీడియో నచ్చినట్టుంటుంది. ఇక్కడ పొడుపు కథలన్నీ మా వల్ల కాదు. అది కాక వీడియో కొంచెం సాగుంటుంది. అంటే ఈ వీడియోస్లో అర్థం కాలే, ఛానల్స్ అన్నీ ఎక్స్పోజ్ చేసుకుంటూ పోతున్నాం. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్టుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విండో డౌన్లోడ్ చేయకుంటే ఏం చేస్తున్నారు? ఇంకా డౌన్లోడ్ చేయండి, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఇంకా కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక వ్యూస్ బాగానే వస్తే 100 వ్యూస్ చూద్దాం. ఇంపాసిబుల్ అది, కానీ ఇంపాసిబుల్ అంటుంది ఐ ఆమ్ పాసిబుల్ అని. సో 100 వ్యూస్ కనుక వస్తే నెక్స్ట్ వీడియో ఫ్రీ ఫైర్ అవ్వచ్చు అంతే. అది సో మాత్రం నిజమే. ఈ వీడియోలో టార్గెట్ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ వీడియో నేను తెస్తా ఫ్రీ ఫైర్ది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది. బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.